వికారాబాద్ జిల్లాలో కేటుగాళ్లు రెచ్చిపోయారు. యాలాల్ మండలం చెన్నారంలో 6,38,00,000 విలువైన వడ్లు మాయం చేశారు. వడ్లను బియ్యంగా మార్చేందుకు కృష్ణసాయి రైస్ ఇండస్ట్రీస్ తో డీల్ చేసుకున్నారు. మిల్లును లీజుకు తీసుకుని తతంగం నడిపించారు. రైస్ మిల్లు యజమానికి సివిల్ సప్లై అధికారులు నోటీసులు ఇవ్వడంతో అసలు భాగోతం బయటపడింది. మిల్లు యజమాని రవిగౌడ్ ఫిర్యాదుతో సంతోష్ కుమార్ చెల్లా వెంకటేశ్వరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం ప్రభుత్వానికి దక్కవలసిన వడ్లను ఇద్దరు వ్యక్తులు బ్లాక్ మార్కెట్లకు తరలించి కోట్ల రూపాయలు కాజేశారు. అయితే రైస్ మిల్ యజమానికి నోటీసులు రావడంతో మొత్తం తొలుగా ఈ భాగవతం అంతా వెలుగులోకి వచ్చిందని తెలుస్తుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు నిందితులని ఆ రిమాండ్ కు కూడా తరలించారు. అయితే బుధవారం డిఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం తాండూరుకు చెందిన రవీందర్ గౌడ్ అనే వ్యక్తి యాలాల మండలం చెన్నారం గ్రామంలో సర్వే నంబర్ 81 లో సాయికృష్ణ రైస్ మిల్ ఇండస్ట్రీలో కొనుగోలు చేశారు. అయితే రైస్ మిల్ నడపడంలో ఈయనకు అనుభవం లేని కారణంగా మొత్తం 2022వ సంవత్సరంలో తాండూరుకు చెందిన అవిటి సంతోష్ కుమార్ చల్లా వెంకటేష్ తో పాటు సంతోష్ కుమార్ భార్య శ్వేతతో కలిసి రైస్ మిల్ లీజుకు తీసుకున్నాడు. అప్పటి నుండి వేరే వారు రైస్ మిల్ నడిపిస్తున్నారు. అయితే 2022-23 ఏడాది రబీ ఖరీఫ్ సీజన్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి 142 క్వింటాల వడ్లు 2023-24 ఏడాదిలో రబీ ఖరీఫ్ సీజన్ కు చెందినటువంటి 17,265 మొత్తం తొలగా కూడా 17 క్వింటాల పైన కూడా ప్రభుత్వ వడ్లను పక్కదారి పట్టించారు. పక్కదారి పట్టించిన ధాన్యంతో సొమ్ము చేసుకుని రైస్ మిల్ లో జరిగిన కార్యకలాపాల విషయంలో 6,38,00,000 పైగా అయితే మొత్తం తొలగా కాజేసినట్టు తెలుస్తుంది. ఈ విధంగా సివిల్ సప్లై అధికారులు ఏదైతే రైస్ మిల్ యజమాని ఉంటారో ఆయనకు నోటీసులు పంపడంతో కంగు తిని ఈ విషయం పోలీసులకు తెలపడంతో పోలీసులు తమదైన శైలిలో ఆ మొత్తం తొలగా కూడా ఎంక్వైరీ చేసి అయితే 5,10,00,000 చెల్లిస్తామని ఒప్పుకున్నారు. నిందితులు ఒప్పుకున్న తర్వాత ఫేక్ చెక్ ఇచ్చారు. దాంట్లో కూడా ఆ బ్యాలెన్స్ లేని కారణంగా చెక్ బౌన్స్ కూడా జరిగింది. దీంతో పాటు ఆ మొత్తం పోలీసులను ఆశ్రయించగా ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.